ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి మార్చడం, సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొంతమంది డ్రాప్ చేయటము మీద విపరీతమైన విమర్శలు టీడీపీ చేస్తున్నది. అంటే అలా మార్పులకు గురైన వారిలో అసంతృప్తిని రెచ్చగొట్టి తమ పార్టీలోకి ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నది. నిజానికి ఈ సందర్భంగా కొన్ని అంశాలను గుర్తు చేసుకోవాలి. కేంద్రంలో ఉండే బీజేపీ ఇప్పుడు ప్రస్తుతం 303 సీట్లతో స్థిరంగా ఉన్న బీజేపీ కనీసం 30% మంది ఎంపీ అభ్యర్థులను మార్చాలని, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నది. ఈ సందర్భంగా ఆ అంశాన్ని గుర్తు చేసుకుంటే చంద్రబాబు నాయుడు చేసే కువిమర్శలకు సమాధానం దాని అంతటికీ అదే వస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో విజయావకాశాలు ఏమాత్రం లేని తెలుగుదేశము అనేక కుయుక్తులకు పాల్పడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు 2024లో ఎవరిని ఎన్నుకోవాలో గట్టిగా స్థిరాభిప్రాయానికి వచ్చేసారు. ఇప్పటికే అనేక సర్వే సంస్థలు జగన్మోహన్ రెడ్డి పాపులారిటీ గ్రాఫ్ 53 నుంచి 56% వరకు ఉందని, ఒక్కోసారి 58% కూడా టచ్ అవుతుందని కూడా చెప్తున్నారు. అంత పాపులారిటీ గ్రాఫ్ ఉన్న వ్యక్తిని ఓడించడము, 36% పాపులారిటీ ఉన్న చంద్రబాబు కానీ 10% పాపులారిటీ ఉన్న పవన్ కళ్యాణ్ వల్ల కూడా సాధ్యం కాదని చాలా స్పష్టమవుతుంది. అందువల్లనే వారు బీజేపీతో మాతో పొత్తు కలుస్తుందని పుకార్లను వ్యాపింపజేశారు. అది ఒట్టి అబద్ధాలని స్పష్టంగా తేలింది. సోషల్ మీడియాను ఉపయోగించుకొని అనేక రకాల అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు, వదంతులను ప్రచారం చేస్తున్నారు. షర్మిల కూడా తమతో పొత్తు కలుపుతుందని కూడా ప్రచారం చేశారు. ఇవన్నీ వట్టి భ్రమాపూరితమైన ఆలోచనలు, ఐడిల్ టాక్ అని అనుకోవాల్సి ఉంటుంది. నిజానికి చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం దాదాపు అసాధ్యమన్న అభిప్రాయం బలంగా ఉంది. దానికి ఉండే విశ్లేషణ ఏమిటో చూద్దాం. రాష్ట్రంలో 1.6 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇందులో బాగా ధనిక కుటుంబాలు 10 లక్షల వరకు ఉండవచ్చు. వీరిలో చాలామంది ఓటు వేయరు. మిగిలిన 1.5 కోట్ల కుటుంబాలలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు దాదాపు 40 నుంచి 50 లక్షల వరకు ఉండవచ్చు. వాళ్ళలో ఓటు వేసేవాళ్ళు సగం కుటుంబాలు అంటే 20 నుంచి 25 లక్షల వరకు ఉంటారు. మిగిలిన దిగువ మధ్యతరగతి పేదలకు చెందిన 1 కోటి కుటుంబాల్లో 90% ఓటింగ్లో పాల్గొంటారు. అంటే 90 లక్షల కుటుంబాలు. పెన్షన్లు తీసుకుంటున్న వారు వీరిలో 66 లక్షలు. అమ్మఒడి, విద్యా కానుక, విద్యా వసతి దీవెన, పోషణ తీసుకుంటున్న వాళ్ళు 45 లక్షలు. రైతు భరోసా తీసుకుంటున్న వారు 52 లక్షలు. ఇళ్ల పట్టాలు తీసుకున్న వారు 31 లక్షలు. 90 లక్షల పొదుపు సంఘాల సభ్యులకు బాబు ఎగ్గొట్టిన 25,000 కోట్ల రూపాయల్లో ఇప్పటికే 19,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది. ఈ నెలలో మిగిలిన సొమ్ము కూడా అందజేయనున్నారు. డీబీటీ ద్వారా 2.48 లక్షల కోట్లు, నాన్ డీబీటీ ద్వారా 1.68 లక్షల కోట్లు అందజేశారు. మొత్తంగా 4.15 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఏదో రూపంలో ప్రజలకు, అర్హులైన ప్రజలకు అందజేసినట్లు అందరికీ చాలా స్పష్టంగా తెలిసిన అంశమే. అందుకే జనాభాలో సగం ఉండే మహిళల్లో 65-70% జగన్ వైపే ఉన్నారు, చాలా స్పష్టంగా ఉన్నారు. అనేక సర్వేలు, ఇటీవల తాజాగా వచ్చిన సర్వే కూడా అదే అంశాన్ని స్పష్టం చేస్తున్నది. దిగువ మధ్యతరగతి మగవాళ్లలో కూడా 50 నుంచి 60% జగన్ వైపే ఉన్నట్లు కూడా సర్వేల్లో తేలుతోంది. బాబు 34,000 ఉద్యోగాలు ఇస్తే జగన్ ప్రభుత్వం వచ్చాక 1.40 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగాలు, 52,000 ఆర్టీసీ ఇతర శాఖలతో కలిసి మొత్తం 2.14 లక్షల వరకు ఉద్యోగాలు ఇచ్చాడని ప్రభుత్వం చెబుతోంది. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కలుపుకుంటే 6.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు అవుతుంది. వారిలో అసంతృప్తి, ఆశా వర్కర్లలో అసంతృప్తి రెచ్చగొట్టడం, వాలంటీర్లలో అసంతృప్తి రెచ్చగొట్టడం, వీరిలో పార్టీ ఎఫిలియేషన్స్ ఉన్నవారు కొంతమంది, అంటే ప్రభుత్వము వైసీపీ కార్యకర్తలనే కాకుండా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారిని కూడా వారి ప్రతిభ ఆధారంగా నియమించింది. అందువల్ల వారిలో కొంతమంది ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి, ఎన్నికల ముందు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇక వామపక్షాలు టీచర్ల ఉద్యమాల్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. వారు కూడా కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. పబ్లిక్ ఒపీనియన్ మౌల్డ్ చేసుకోవడానికి, మౌఖికంగా ప్రచారం చేయడానికి చంద్రబాబు నాయుడు దాదాపు 3,500 మందిని జీతాలు ఇచ్చి నియమించుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. వారందరూ రకరకాల ప్రచారం చేయటం వల్ల వైసీపీ వర్గాల మీద మైండ్ గేమ్ ఆడాలని చూస్తున్నారు. ఈ మైండ్ గేమ్స్ ఏమీ కూడా పనిచేసేవి కాదు. 2024 జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నెగ్గుతాడన్న అభిప్రాయము పరిశీలకులు, తటస్థ పరిశీలకుల్లో ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో గత 3 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉంది. అంతేకాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. బాబు హయాంలో 60,000 కోట్ల పెట్టుబడులు వస్తే ఇప్పుడు వరకే 70,000 కోట్ల పెట్టుబడులు జగన్ హయాంలో వచ్చాయి. 2023 మార్చి విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్కు ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, జిందాల్, భంగార్, ఓబరాయ్, బజాంకా, దాల్మియా, మిట్టల్, జిఎం రావు, కృష్ణ ఎల్లా, అపోలో ప్రీతారెడ్డి, సతీష్ రెడ్డి, బీవీఆర్ మోహన్ రెడ్డి, మషాహిరో యమాగూచి, టెస్లా, మార్టిన్ ఎబర్హార్ట్ తదితర కార్పొరేట్ దిగ్గజాలు హాజరయ్యాయి. అంతకుముందు గతంలో ఎప్పుడు చంద్రబాబు హయాంలో నేను హైదరాబాద్ నేనే తెచ్చా, హైదరాబాద్ నేనే అభివృద్ధి చేసి, హైటెక్ సిటీ నేను తెచ్చాను, ఎప్పుడు ఇంత ఉన్నత స్థాయి కార్పొరేట్ దిగ్గజాలు రాలేదు. అప్పుడప్పుడు ఏవో బిల్ గేట్స్ వచ్చాడు ఒకసారి, ఇంకొకరు ఎవరో వచ్చారు అని ప్రచారం చేసుకుంటాడు. అది నిజం కూడాను. కాకపోతే ఇంత హై లెవెల్ సమ్మిట్ కార్పొరేట్ హెడ్స్ అక్కడికి రావడం అనేది చంద్రబాబు నాయుడు హయాంలో జరగలేదు. ఇన్ఫోసిస్ ఈ సమ్మిట్లో 13.11 లక్షల కోట్ల విలువైన 386 MOUలను ప్రభుత్వం కుదుర్చుకుంది. తద్వారా 6.07 లక్షల మందికి ఉపాధి లభించనుంది. అంటే ఇవన్నీ వచ్చేసినాయా అనే ప్రశ్న వేయవచ్చు. ఇట్ టేక్స్ టైం. ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, BEL, ర్యాండ్స్టాండ్ తదితర దిగ్గజ IT కంపెనీలు విశాఖలో కార్యకలాపాలను ప్రారంభించాయి. బ్లూ స్టార్, డైకిన్, డిక్సన్, TCL, మునోత్ తదితర అనేక ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏపీలో తమ కార్యకలాపాలను ప్రారంభించడమే కాకుండా విస్తరణ కార్యకలాపాలు కూడా చేపట్టాయి. ఇక్కడ వాతావరణం చాలా అనుకూలంగా ఉండటం వల్ల వారు పెట్టుబడులను పెంచుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా జగన్ ముందుకు పోతున్నాడు. 17,000 కోట్లతో 45,000 స్కూల్స్ జగన్ బాగు చేస్తున్నాడు. నాడు నేడు అలాగే 17,000 కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీలను, ఆసుపత్రులను జగన్ బాగు చేస్తున్నాడు. నిర్మిస్తున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేస్తున్నాడు. 20,000 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ జట్టీలను ఏర్పాటు చేస్తున్నారు. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా 15,000 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు. అందులో 1.40 లక్షల సచివాలయ సిబ్బందిని నియమించారు. అలాగే పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. 10,000 విలేజ్ క్లినిక్స్, 10,777 మంది రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 53,000 మంది వైద్య ఆరోగ్య శాఖలో నియమించారు. ఇంగ్లీష్ మీడియం, CBSE సిలబస్, బైజూస్, ట్యాబ్స్, టోఫెల్ శిక్షణ, డిజిటల్ క్లాసులు ఇలాగెన్నో కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందని ప్రజలు గుర్తించారు. అంటే ప్రజల ఎరికలోకి, ప్రజల అనుభవంలోకి ప్రభుత్వం చేపట్టిన కార్యకలాపాలన్నీ వస్తున్నాయి. జగన్ ప్రజాదరణ తన సొంత సర్వేల ద్వారా తెలుసుకున్న బాబు సొంతంగా మింగలేను, పవన్ తోడు పెట్టుకొని ఇంకా సరిపోదని, కుదిరితే బీజేపీ లేదంటే కాంగ్రెస్ అని తిరుగుతున్నాడు. వీరెవరు బీజేపీతో పొత్తు ఇప్పుడు వరకు కుదరలేదు. కుదిరే అవకాశాలు కూడా చాలా తక్కువ. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్ గుడ్డికన్నా మూసినా ఒకటే, తెరిసినా ఒకటే అన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నదన్న విషయం తెలిసిందే. కాబట్టి జగన్ విజయము నల్లేరు మీద నడక. కేంద్రంలో నరేంద్ర మోడీ విజయం నల్లేరు మీద నడక అవునో కాదో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్ విజయము 2024లో నల్లేరు మీద నడకే అని స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఎల్లో మీడియా, కుల సంఘాలు మరియు కొన్ని సంస్థలు డబ్బు ఇచ్చి దొంగ సర్వేలు చేయించుకుంటూ చంద్రబాబు నాయుడు కనీసం తన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు వస్తారని వారి ద్వారా విరాళాలు సంపాదించవచ్చునని చూస్తున్నాడు. అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కక్కలేక మింగలేక ఏం చేయాలో తోచక మిడిగుట్లు వేసుకుని చూస్తున్నాడు.
ఆయన పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారు. ఆయన ఎన్ని సీట్లు సంపాదించినా ఆ సీట్ల తరఫున అభ్యర్థుల కొరత ఏర్పడుతుందన్న విషయం తెలిసిందే. వచ్చిన అరకొర అభ్యర్థులు, నాన్ సీరియస్ అభ్యర్థులు, విరాళాలు ఇవ్వలేని, సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టలేని అభ్యర్థులే తయారవుతారు. అందుకనే ఒక హైప్ క్రియేట్ చేసి తెలుగుదేశం అధికారంలోకి వచ్చేస్తుందని ప్రచారం చేపడుతున్నారు. అలాగే ఈలోగా బెట్టింగ్ ఇండస్ట్రీ ఒకటి ప్రవేశించి రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. జనంలో బెట్టింగ్ సంస్కృతిని ప్రోత్సహించి కమిషన్ల సంస్కృతిని తీసుకొస్తారు ఆ బెట్టింగ్ ఏజెంట్లు. అలాగే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 20 మంది మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేసే వారిని 3500 మందిని జీతాలు ఇచ్చి టీడీపీ రంగంలోకి దింపింది. కాబట్టి వైసీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పార్టీ అధినాయకులు కోరుతున్నారు. అక్కడక్కడ ఎన్నికల ముందు అసంతృప్తులు, బుజ్జగింపులు, ముక్కులు మూతులు తిప్పటాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సాదాగా దాడి వీరభద్రరావు గారు పార్టీ మారినట్టున్నది. ఒకవైపు ముద్రగడ పద్మనాభము, వంగవీటి రాధ లాంటి వారు తమ పార్టీలోకి వైసీపీలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే వారి మీద మైండ్ గేమ్ ఆడటానికి దాడి వీరభద్రరావుని టీడీపీ తనలో చేర్చుకుంది. ఇవన్నీ చిన్న చిన్న హికప్స్ తప్ప పార్టీ విజయానికి ఎటువంటి సవాళ్లు ఎదురు కావని కార్యకర్తలు గుర్తించాల్సి ఉంటుంది.